నమస్కారం పిల్లలు. మానవ శరీరం యొక్క సూపర్ కంప్యూటర్ మెదడు గురించి తెలుసుకోవడం చాలా ఉత్తేజకరమైంది కదా? అవును, ఖచ్చితంగా. మన మెదడు చాలా సమాచారాన్ని నిల్వ చేయగల సూపర్ కంప్యూటర్ మరియు అద్భుతమైన అభ్యాసం, ఊహ మరియు ఆలోచనా శక్తులను కలిగి ఉంటుంది. మీరు నిలబడినప్పుడు, వంగినప్పుడు మరియు కూర్చున్నప్పుడు మీ శరీర స్థితికి మద్దతు ఎలా ఉంటుందో నాకు ఒక విషయం చెప్పండి. వెన్నెముక లేదా వెన్నుపాము శరీరం యొక్క భంగిమకు మద్దతిస్తుంది. కేంద్ర నాడీ వ్యవస్థను రూపొందించడానికి వెన్నుపాము మెదడుతో కొనసాగుతుంది. నేను ఉమా వెన్నుపాము మరియు పరిధీయ నాడీ వ్యవస్థ గురించి మరొక ఆసక్తికరమైన అంశాన్ని మీకు వివరిస్తాను. నియంత్రణ మరియు సమన్వయం అనే పాఠం నుండి 10వ తరగతి జీవశాస్త్రం నాడీ నియంత్రణలో వెన్నుపాము పాత్రను 16వ మరియు 17వ శతాబ్దాల ప్రయోగాత్మక నిపుణులు ఎక్కువగా అధ్యయనం చేశారు. మెదడును తొలగించినప్పుడు కూడా జంతువులు ఉద్దీపనలకు ప్రతిస్పందించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని తేలింది. లియోనార్డో డావిన్సీ మరియు స్టీఫెన్ హేల్స్ ఇద్దరూ మెదడు నాశనం చేయబడిన కప్పలు బ్రతికి ఉన్నట్లు నమోదు చేశారు. జంతువులు వాటి చర్మం గిచ్చినప్పుడు లేదా గుచ్చినప్పుడు కండరాల కదలికను ఉత్పత్తి చేస్తాయి. వెన్నుముక క్రిందికి సూదిని నిలువుగా గుచ్చినప్పుడు వెన్నుపాము దెబ్బతిన్న వెంటనే జంతువు చనిపోయిందని ఇద్దరు పరిశీలకులు నమోదు చేశారు. మెదడు నుండి వచ్చే సూచనల కోసం వెన్నుపాము కేవలం ఒక మార్గం కాదని, దానికదే నియంత్రణ కేంద్రంగా ఉండవచ్చని అలాంటి ఆధారాలు సూచించాయి. అభ్యాస ఫలితాలు. ఈ అంశాన్ని అధ్యయనం చేసిన తర్వాత మీరు దీని గురించి తెలుసుకుంటారు. వెన్నుపాము నిర్మాణం మరియు విధులు, పరిధీయ నాడీ వ్యవస్థ, స్వయం నియంత్రణ నాడీ వ్యవస్థ, కీలక పదాలు వెన్నెముక, పరిధీయ నాడీ వ్యవస్థ, పృష్ఠశృంగం, ఉదర శృంగం, తెల్ల పదార్థం, బూడిద పదార్థం, వెన్నుపాము నాడులు, కపాల నాడులు, స్వయం నియంత్రిత్వ నాడీ వ్యవస్థ, సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూతపర నాడీ వ్యవస్థ, నాడీ వ్యవస్థపై కాన్సెప్ట్ మ్యాప్ని చూద్దాం. వెన్నెముక. వెన్నుపామనేది వెన్నుపూస కాలం యొక్క నాడీ కాలువలో ఉన్న ఒక స్థూపాకార నిర్మాణం.
ఇది మెనింజస్తో కూడా కప్పబడి ఉంటుంది. ఇది మెడులా అబ్లాంగటా యొక్క దిగువ చివర నుండి మొదటి కటి వెన్నుపూస వరకు విస్తరించి ఉంటుంది. వెన్నుపాము యొక్క పృష్ఠ ప్రాంతం ఫిలం టెర్మినల్ అని పిలువబడే ఒక సన్నని పీచుదారం లాంటి నిర్మాణంగా మారుతుంది. మెదడు వలె కాకుండా తెల్ల పదార్థం అంచువైపు ఉంటుంది. అయితే బూడిద పదార్థం వెన్నుపాము మధ్యలో ఉంటుంది. మైలినేటెడ్ ఆక్సాన్లు వెన్నుపూస కాలం యొక్క రెండు వైపుల నుండి వెన్నుపామును విడిచిపెడతాయి. అంతర్గతంగా వెన్నుపాము సెంట్రల్ కెనాల్ అని పిలువబడే సెరిబ్రోస్పానియల్ ద్రవంతో నిండిన కుహరాన్ని కలిగి ఉంటుంది. వెన్నుపాము యొక్క బూడిద పదార్థం హెచ్ ఆకారంలో ఉంటుంది. హెచ్ అక్షరం యొక్క ఎగువ చివర పృష్ఠ కొమ్ములను ఏర్పరుస్తుంది మరియు దిగువ చివర ముందు కొమ్ములను ఏర్పరుస్తుంది. ఫైబర్ల కట్ట పృష్ఠ కొమ్ములోకి వెళ్లి దోర్సాల్ లేదా అనుబంధ మూలాన్ని ఏర్పరుస్తుంది. ఫైబర్స్ ముందు కొమ్ము నుండి బయటకు వెళ్లి వెంట్రల్ లేదా ఎఫరెంట్ రూటును ఏర్పరుస్తాయి. ఈ రెండు మూలాలు కలిసి వెన్నెముక నరాలను ఏర్పరుస్తాయి. తెల్లని పదార్థం బాహ్యంగా ఉంటుంది మరియు నరాల మార్గాల కట్టను కలిగి ఉంటుంది. మెదడు నుండి ఉద్భవించే నరాలను కపాల నరాలని మరియు వెన్నుపాము నుండి ఉద్భవించే నరాలను వెన్నుపాము అని పిలుస్తారు. కపాలనాడులు 12 జతల మరియు వెన్నెముక నాడులు 31 జతలుగా ఉంటాయి. గుండె, ఊపిరితిత్తులు, కడుపు, మూత్రాశయం మరియు సెక్స్ గ్రంథులు వంటి ట్రంక్ ప్రాంతంలోని అనేక అవయవాలను చేరుకోవడానికి వెన్నెముక నరాలు శాఖలుగా ఉంటాయి. ఈ వెన్నెముక నరాలు ఇంద్రియ మరియు మోటారు నరాల ఫైబర్లతో రూపొందించబడ్డాయి. వెన్నుపాము అవయవాలు మరియు అవయవాల కదలికల సమన్వయంతో సంబంధం కలిగి ఉంటుంది మరియు రిఫ్లెక్స్ చర్యలకు కేంద్రంగా ఉంటుంది. సెరెబ్రోస్పానియల్ ద్రవం మెదడు సెరెబ్రోస్పానియల్ ఫ్లూయిడ్ సిఎస్ఎఫ్ అని పిలువబడే ప్రత్యేక ద్రవ వాతావరణంలో నిలిపివేయబడుతుంది. ఇది శోషరస వంటి నీటి ద్రవం. ఇది పుర్రె లోపల మెదడును చుట్టుముట్టి రక్షిస్తుంది. ఇది వెన్నుపాము యొక్క కేంద్ర కాలువను కూడా నింపుతుంది. ఇది షాక్ శోషక ద్రవంగా పనిచేస్తుంది మరియు మెదడు ఆకస్మిక కుదుపుకు గురైనప్పుడు దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇది మెదడుకు పోషకాలను సరఫరా చేస్తుంది మరియు మెదడు నుండి వ్యర్థాలను సేకరించి తొలగిస్తుంది. కపాలం లోపల
స్థిరమైన ఒత్తిడిని నిర్వహించడానికి కూడా ఇది బాధ్యత వహిస్తుంది. వెన్నుపాముతో జతచేయబడిన నరములు 2 రకాల కనెక్షన్లు లేదా మూలాలను కలిగి ఉంటాయి. ఒకటి వెనుక లేదా డోర్సల్ వైపు మరియు మరొకటి త్రాడు ముందు లేదా వెంట్రల్ వైపు. 19వ శతాబ్దం ప్రారంభంలో స్కాట్లాండ్లోని చార్లెస్ బెల్ మరియు ఫ్రాన్స్లోని ఫ్రాంకోయిస్ మాగండి ఈ మూలాలు వేరువేరు విధులను కలిగి ఉన్నాయని చూపించారు. ప్రయోగాత్మక జంతువు యొక్క డోర్సల్ మూలాలను కత్తిరించినట్లయితే జంతువు స్పష్టమైన ప్రతిచర్యను చూపదు. సెంట్రల్ మూలాలను తేలికగా తాకినట్లయితే నాడితో అనుసంధానించబడిన కండరాలు హింసాత్మకంగా వణుకుతాయి. 1822లో డోర్సల్ రూట్ సంచలన సందేశాలను లోపలికి తీసుకువెళుతుందని వారు సూచించారు. అయితే సెంట్రల్ పాత్వే కండరాల సంకోచం కోసం సూచనలను బయటకు తీసుకువెళ్ళింది. రిఫ్లెక్స్ అనేది అసంకల్పిత స్వయంచాలకంగా సంభవించే ఏదైనా ప్రతిస్పందన మరియు 2 రకాల రిఫ్లెక్స్లు ఉన్నాయి. సాధారణ లేదా ప్రాథమిక రిఫ్లెక్స్లు అంతర్నిర్మిత మరియు నేర్చుకోని ప్రతిస్పందనలు. అనేక చర్యలు తుమ్ము, దగ్గు, ఆవులింత మొదలైన సాధారణ ప్రతిచర్యలు. ఆర్జిత లేదా కండిషన్డ్ రిఫ్లెక్స్లు అభ్యాసం మరియు అభ్యాసం యొక్క ఫలితం. ఉదాహరణకు మ్యూజికల్ నోట్ని చూడడానికి నిర్దిష్ట కీని ఉపయోగించి కీబోర్డ్ను ప్లే చేయడం అనేది కండిషన్డ్ రిఫ్లెక్స్. దీనికి చేతన శిక్షణ అవసరం. చాలా రిఫ్లెక్స్ చర్యలు వెన్నుపాము ద్వారా పర్యవేక్షించబడతాయి మరియు నియంత్రించబడతాయి. అందుకే దీనిని వెన్నెముక ప్రతిచర్యలు అని కూడా పిలుస్తారు. రిఫ్లెక్స్ చర్యను సాధించడానికి నరాల ప్రేరణ ద్వారా తీసుకున్న మార్గాన్ని రిఫ్లెక్స్ ఆర్క్ అంటారు. రిఫ్లెక్స్ ఆర్క్ మరియు ఉదాహరణల గురించి మరిన్ని వివరాల కోసం ఇంటిగ్రేటింగ్ పాత్వేస్ నాడీ కోఆర్డినేషన్పై వీడియోని చూడండి. ఇప్పుడు పరిధీయ నాడీ వ్యవస్థ పిఎన్ఎస్ గురించి తెలుసుకుందాం. ఇది డార్సల్ మరియు వెంట్రల్ రూట్ నరాల కణతలల యొక్క విస్తారమైన వ్యవస్థ మరియు మెదడు మరియు వెన్నుపాముతో ఒక చివర మరియు మరొక చివర కండరాలకు అనుసంధానించబడిన వెన్నెముక మరియు కపాలనాడుల నెట్వర్క్. పిఎన్ఎస్ మన అంతర్గత అవయవాలు, రక్తనాళాలు మరియు మృదువైన మరియు గుండె కండరాలు వంటి అనేక విధులను అసంకల్పితంగా నియంత్రించగలదు. కాబట్టి దీనిని అటానమస్ నాడీ వ్యవస్థ అంటారు. ఇది చర్మంలోని కొన్ని ప్రాంతాల కండరాలు మరియు అస్థిపంజర కండరాలపై స్వచ్ఛంద నియంత్రణను కలిగి ఉంటుంది. అటానమిక్ నాడీ వ్యవస్థ ఏఎన్ఎస్
కొన్ని అవయవాలున్నాయి. అవి మన ఇష్టానికి అనుగుణంగా పనిచేయవు మరియు వాటి స్వంతంగా పనిచేస్తాయి. ఈ అవయవాలు అసంకల్పితంగా ఉంటాయి. కానీ వాటి పనితీరు కొన్ని నరాల నియంత్రణలో ఉండాలి. ఈ అసంకల్పిత అవయవాలు పరిధీయ నరాల సమితి ద్వారా అనుసంధానించబడి నియంత్రించబడతాయి. దీనిని అటానమిక్ నాడీ వ్యవస్థ అంటారు. వెన్నుపూస కాలం దగ్గర ఉన్న గాంగ్లియా నరాల ద్వారా వెన్నుపాముతో అనుసంధానించబడి ఉంటుంది. సహానుభూత నాడీ వ్యవస్థ వెన్నుపూస కాలం మరియు సంబంధిత నరాలకు ఇరువైపులా గాంగ్లియా గొలుసు ద్వారా ఏర్పడుతుంది. మెదడు యొక్క గాంగ్లియా మరియు వెన్నుపాము యొక్క పృష్ఠభాగం నుండి ఉత్పన్నమయ్యే నరాల ద్వారా పారాసింపథెటిక్ వ్యవస్థ ఏర్పడుతుంది. సహానుభూత మరియు పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థలు శరీరంలోని భాగాలు లేదా అవయవాల యొక్క వ్యతిరేక చర్యలను నియంత్రిస్తాయి. ఉదాహరణకు కనుపాప పరిమాణం తగ్గించడం మరియు విస్తరించడం వంటి కొన్ని అసంకల్పిత చర్యలు. ఒక చీకటి గదిలో కనుపాప వ్యాసం పెరుగుదల కళ్ళలోకి మరింత కాంతిని అనుమతిస్తుంది. మనం చీకటి గది నుండి పగటి వెలుగులోకి వచ్చినప్పుడు కనుపాప యొక్క వ్యాసం తగ్గుతుంది. తద్వారా కళ్ళల్లోకి తక్కువ కాంతి వస్తుంది.